టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ ఈశాన్ కిషన్ గత 2 నెలలు బాగా గడిపాడు. జాతీయ జట్టులో తిరిగి చోటు సంపాదించడంతో పాటు టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు అతని దృష్టి మొత్తం ఐపీఎల్ 2026 పై ఉంది. ఈ సీజన్లో ఈశాన్ కిషన్ మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగనున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈశాన్ కు ఈ టోర్నీ కాస్త ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే కొన్ని మ్యాచ్లకు జట్టు కెప్టెన్ గా నియమించబడమే. అయితే ఇప్పుడు అతని కెప్టెన్సీపై సందేహాలు నెలకొన్నాయి. దీనికి కారణం జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ రావడమే. అవును, కమిన్స్ గాయంతో టీ20 వరల్డ్ కప్ కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే కారణంగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు కూడా అతను దూరం అవుతాడని అనుకుంటున్నారు. అందుకే సీజన్ ప్రారంభానికి ఈశాన్ కిషన్ ను కెప్టెన్ గా, అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్ గా జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం కమిన్స్ టోర్నీ ప్రారంభానికి ముందే జట్టుతో కలవబోతున్నాడు. కమిన్స్ మార్చి 24 నాడే బెంగళూరుకు చేరుకొని జట్టుతో జాయిన్ అవుతాడని సమాచారం. మార్చి 28న రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న తొలి మ్యాచ్ కు ముందే అతని రాకతో ఈశాన్ కిషన్ పై అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇక మార్చి 25న ముంబైలో జరిగే కెప్టెన్సీ సమావేశానికి ఈశాన్ కిషన్ హాజరు కానున్నాడు. దీన్ని బట్టి చూస్తే కనీసం ఈ సీజన్ లో 1 లేదా 2 మ్యాచ్లకు ఈశాన్ కెప్టెన్ గా కొనసాగి కమిన్స్ పూర్తిగా ఫిట్ అయిన తర్వాత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు సన్ రైజర్స్ కు మరో మంచి శుభవార్త కూడా ఉంది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఈశాన్ మలింగ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యి ఐపీఎల్ లో పాల్గొనేందుకు అనుమతి పొందుకున్నాడు. దీంతో అతను త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. చూడాల మరి ఇన్ని శుభ పరిణామాల మధ్య ఎస్ఆర్హెచ్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. మరి ఈశాన్ కిషన్ పై మీరేమంటారో కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.